బాధ దాచుకున్నావు మాలిక. ఇదే విషయం చెప్తే నీకు మీ చెల్లికి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ సానుభూతి చూపింది జగదీశ్వరీదేవి. చెప్పచ్చు మేడం, కానీ చెప్పను. ఎందుకు? మీ చెల్లి నీతో ప్రేమగా మాట్లాడడం నీకు ఇష్టం లేదా అని వెంటనే అడిగేస్తుంది జగదీశ్వరి. ఇష్టమే మేడం, కానీ వాళ్ళ మీద కోపంతో నాతో ప్రేమగా మాట్లాడడం ఇష్టం లేదు. నేను ఎలాగైతే ఓ చెల్లిగా దాన్ని అభిమానిస్తున్నానో, ఓ అక్కగా దాన్ని ఆరాధిస్తున్నానో, అలాగే అది కూడా నన్ను ప్రేమించాలి. అయినా మా నాన్న ముందు నుండి చెడ్డవాడు కాదు మేడం. ఆయన మా గురించి ఆలోచించేవాడు. మేబీ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాడేమో తెలియదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడు. తండ్రిగా నా దృష్టిలో ఎలాగో ఓడిపోయాడు. కనీసం దాని మనసులోనైనా ఆయనకు స్థానం అలానే ఉండాలి అని అంటుంది మాలిక. ఆమె ఆలోచన విధానం జగదీశ్వరీదేవికి చాలా బాగా నచ్చింది. కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ ఉండిపోయింది జగదీశ్వరీదేవి. ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడుగుతుంది మాలిక. తన చూపులను కిందకి దించుతూ, ఏమీ లేదు. నీది ఎంత మంచి మనసు మాలిక. మీకు అంతా అపాయం తలపెట్టాడని చూసినా కానీ ఇంకా తండ్రి అంటూ అతని పైన గౌరవాన్ని ఉంచుకున్నావు. నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది మాలిక అని అనగానే మాలిక ఆమె వైపు చూస్తూ ఉండిపోతుంది నవ్వుతూ. ఇటువైపు ఆఫీస్లో ఫోన్ స్క్రీన్ మీద ఉన్న లవ్ సింబల్ని చూస్తూ, డియర్, నువ్వే కాదు నీ నెంబర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నీలాగే ఎంత అందంగా ఉందో అని అనుకుంటూ మైమర్చిపోతున్నాడు ధనుష్ మాలిక నెంబర్ని చూస్తూ. ప్రేమ మరీ ఇంత వెర్రిగా ఆలోచిస్తుందా? నెంబర్ అందంగా ఉండడం ఏంటి ధనుష్, పిచ్చి కాకపోతే. ఇంతలో ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించడంతో నార్మల్ అవుతూ కమిన్ అంటాడు గంభీరంగా. లోపలికి వచ్చిన ఆ వ్యక్తి, సార్ మిమ్మల్ని హేమంత్ సార్ రమ్మంటున్నారు అని చెప్పగానే, ఓకే యు గో అని అతన్ని పంపి ఫైల్ తీసుకొని క్యాబిన్ నుండి బయటకు వస్తాడు. హేమంత్ క్యాబిన్లోకి రాగానే, చెప్పండి సార్ అని అడిగాడు ధనుష్. హేమంత్ చేతిలోని ఫైల్ని టేబుల్ పైన పెడుతూ, వారెంట్ వాళ్ళ టెండర్ ఏమైంది, డీటెయిల్స్ ఒకసారి కనుక్కో అని అంటాడు. ఓకే సార్, ఐ విల్ అని ధనుష్ ముగించగానే హేమంత్ కుర్చీలో నుండి లేచి, ఏంట్రా పొద్దున ఆ అమ్మాయితో గుసగుసలు అంటాడు. ముందు కొంచెం సిగ్గుపడినా కానీ తర్వాత మామూలు అవుతూ, ఏం లేదా, నథింగ్ అని దాటేస్తాడు ధనుష్. నిజం చెప్పరా, నా దగ్గర దాపరికం ఎందుకు నీకు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు హేమంత్. ఎంత దగ్గర ఫ్రెండ్ అయినా కానీ కొన్ని విషయాలు చెప్పుకోలేం. ఎవరైనా అంతే, మీరైనా నేనైనా, చివరికి హేమంత్ అయినా అలాగే ధనుష్ అయినా కూడా. ధనుష్ కొంచెంగా తన హావభావాలను మార్చుతూ, ఏం లేదురా, నిజంగా ఏమీ లేదు, అది జస్ట్ క్యాజువల్ అంతే, ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అని నమ్మకంగా అంటాడు. అతని కన్నుల్లోకి సూటిగా చూసిన హేమంత్కి కూడా అతను చెప్పేది నిజమే అనిపించడంతో తిరిగి మాట్లాడలేకపోయాడు. నందిని, ప్లీజ్ నందిని, నేను చెప్పేది ఒకసారి విను అంటూ నందిని వెనకాల పరిగెడుతున్నాడు తరుణ్. కానీ నందిని మాత్రం అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గ్రౌండ్లో ఇప్పుడు వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా కొందరు స్టూడెంట్స్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అండ్ అప్పుడే క్లాస్ ముగియడంతో ఇంకొందరు అక్కడికి చేరుకుంటున్నారు. నందిని కనీసం అతని వైపు కూడా చూడకుండా వెళ్తూ ఉండడంతో తరుణ్కి కోపం వచ్చి ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. ఫలితంగా నందిని నడక ఆగిపోయింది. ప్లీజ్ నందిని, ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్ అని చాలా బ్రతిమలాడతాడు. నందిని అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు తరుణ్, అన్నీ నిన్నే అయిపోయాయి, తప్పుకో అని అతన్ని పక్కకు నెడుతుంది. కానీ అతను అలానే నిలబడుతూ, అది కాదు నందిని, ట్రై టు అండర్స్టాండ్, ఒకసారి నా సిచ్యువేషన్ అర్థం చేసుకో, తప్పు నాదే బట్ అని అంటున్న తరుణ్ని ఆపమని సైగ చేస్తూ, ఇప్పుడు తప్పెవరిదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను అప్పుడే చెప్పా నువ్వు రాకపోతే ఇదే చివరి చూపు అని, సో
నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని నందిని ఆక్రోషంగా అంటూ అతన్ని పక్క నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే, నో, నేను దానికి ఒప్పుకోను అని అంటాడు, చెయ్యిని ఆమెకి అడ్డంగా పెడుతూ. ఇక నందిని కోపం నశాలానికి అంటింది. అయినా కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, చెయ్యి తీయి తరుణ్ అని అంటుంది. అప్పుడే అక్కడికి మిగిలిన వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళలో ప్రణీత్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఇలా గొడవ పడడం చూసిన ప్రణీత్, ఏం జరుగుంటుందిరా అని పక్కనే ఉన్న తన ఫ్రెండ్తో అంటాడు. ఏమోరా, నిన్నటి వరకు బాగానే ఉండే, సడన్గా ఏమైందో ఏమో అని జవాబిస్తుండగానే, చెయ్యి తీ తరుణ్ అనే నందిని అరుపు ఆ గ్రౌండ్లో వినిపించగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరి వైపు చూస్తారు. తరుణ్ కూడా మెల్లగా తన చెయ్యిని కిందకు దించుతాడు. నందిని అతని వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకుని టక్కున వెనక్కి లాగి తన పెదాలతో ఆమె పెదాలను కలిపేస్తాడు తరుణ్.